హలో అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూటన్ రాఫ్సన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఫార్ములా. x1 ఏంటంటే x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ డాష్ ఆఫ్ x0. అట్లనే మనకి x2 కావాలంటే x1 x0 ప్లేస్లో x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ డాష్ ఆఫ్ x1. మన నెక్స్ట్ x3 కావాలంటే x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 బై ఎఫ్ డాష్ ఆఫ్ x2. ఇట్లా మనకి x1 కావాలంటే x0 ప్లస్ హెచ్ చేస్తాం. ఫస్ట్ మనకి x0 అనేది ఆ మధ్యలో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో దాని ఎక్స్ ఎక్కడ లై అవుతుందో దాన్ని తీసుకున్న తర్వాత ఏబి వాల్యూస్ వచ్చిన తర్వాత దాని నుంచి కనుక్కుంటాం. అట్లే x1 అంటే x0 ప్లస్ హెచ్. నెక్స్ట్ x2 కావాలంటే x1 ప్లస్ హెచ్ అనమాట. ఇట్లా హెచ్ వాల్యూ కావాలంటే మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ డాష్ ఆఫ్ x0. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x³ మైనస్ 6x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 బై యూజింగ్ న్యూటన్ రాఫ్సన్ మెథడ్. ఇప్పుడు గివెన్ ఏంటంటే మనకి ఇచ్చిన సొల్యూషన్ క్వశ్చన్లో మనకి ఈ ఇచ్చి x³ మైనస్ 6x ప్లస్ 4 అనే ఈక్వేషన్ ఇచ్చిండు. రాఫ్సన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఏం కావాలి? రూట్స్ కావాలి. సో ఆ రూట్ ఎక్కడ అంటే సేమ్ వస్తే అక్కడ రూట్ అనమాట. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకొని ఇచ్చిన ఈక్వేషనే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x³ మైనస్ 6x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 అనుకుంటున్నాం. దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే x³ అంటే 3x² మైనస్ 6 అంటే ఎక్స్ అంటే 1 కాబట్టి 6, 4 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి? మనకు కావాల్సింది x1 కాబట్టి x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ డాష్ ఆఫ్ x0, ఇది ఫార్ములా. సో మనకి ఇప్పుడు x1 వాల్యూస్ కావాలి, x0 వాల్యూ కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0 ఎక్స్ ప్లేస్లో 0 చేస్తున్నా. ఎక్స్ ప్లేస్లో 0 చేస్తే అప్పుడు అది ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. సో 4 అవుతుంది, అంటే లెస్ దెన్ 0, పాజిటివ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ నాకు ఏం కావాలి? ఒక నెగిటివ్ కావాలి. సో నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 మైనస్ 6 ఇంటూ 1 ప్లస్ 4 మైనస్ 5 ప్లస్ 4 మైనస్ 1 అంటే లెస్ దెన్ 0. మనకు ఒక పాజిటివ్ వాల్యూ, ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ రెండింటి మధ్యనే రూట్ ఉన్నది అనుకోవచ్చు. సో ద రూట్ లైస్ బిట్వీన్ 0, 1. మనకి ఈ మధ్యలో x0 అనేది 0 నుంచి 1 వరకు, 0 అయినా తీసుకోవచ్చు, 1 అయినా తీసుకోవచ్చు, 0.5 అయినా తీసుకోవచ్చు. నేను x0 అనేది 1 అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x1 ఈక్వల్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x0 అంటే 1, ఎఫ్ డాష్ ఆఫ్ 1. మనకి ఇప్పుడు ఎఫ్ డాష్ అంటే ఎఫ్ అంటే ఎఫ్ ఉన్న ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కాబట్టి మైనస్ టోటల్గా ఏమవుతుంది? -1 అవుతుంది బై ఎఫ్ డాష్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 1 స్క్వేర్ ఉన్నది కాబట్టి -6 ఈక్వల్స్ ఏమవుతుంది? 1 ప్లస్ 1 బై ఆఫ్ -3. ఇప్పుడు మనకి టోటల్ వాల్యూ వచ్చేసి 0.6666 ఇట్లా అయిపోతుంది అనమాట. x1 అనే మనకి 0.666 వచ్చింది క్యాల్సిలో. నెక్స్ట్ x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x2 వాల్యూ కావాలంటే x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ డాష్ ఆఫ్ x1. ఇప్పుడు మనకి x1 వచ్చింది 0.666 వచ్చింది, మైనస్ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ x1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ వాల్యూ అనేది 6 హోల్ క్యూబ్ మైనస్ 6 ఆఫ్ 0.6666 ప్లస్ 4 బై నెక్స్ట్ ఎఫ్ డాష్ ఏమొచ్చింది? 3 ఆఫ్ 0.666 హోల్ స్క్వేర్ మైనస్ 6. మనకు టోటల్గా x2 వాల్యూ వచ్చేసి 0.7301. నెక్స్ట్ x3. మనకి ఇప్పుడు x3 కావాలి కాబట్టి x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 మైనస్
బై ఎఫ్ డాష్ ఆఫ్ x2 నేను డైరెక్ట్గా రాసేసిన. ఇప్పుడు మనకి x2 వాల్యూ వచ్చేసి ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేసిన మైనస్ x2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, వచ్చిన ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేసిన x3 వాల్యూ అనేది క్యాల్కులేట్ చేస్తే 0.7320 వచ్చింది. నెక్స్ట్ మనకి x4 కావాలి కాబట్టి x3 మైనస్ ఎఫ్ ఆఫ్ x³ బై ఎఫ్ డాష్ ఆఫ్ x³. సో సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.7320 వస్తుంది. ఇక్కడ మనకి x3 ఇంకా x4 వాల్యూస్ అనేవి సేమ్ వచ్చినాయి, 0.7320, 0.7320. సో the required root is 0.7320. This is the method of Newton-Raphson method. Thank you for watching. Please subscribe.